వచ్చావా? నువ్వు ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీ కోసం వెతకని చోట్లేదయ్యా. ఇప్పుడు నువ్వు నన్ను చూడటానికి హాస్పిటల్కి రావడం నాకెంతో ఆనందంగా ఉందయ్యా. భాగ్యం, భాగ్యం, ఏమైంది భాగ్యం? ఎందుకు వాంతి చేసుకుంటున్నావు? ఇదిగో నీళ్ళు తీసుకో. రా భాగ్యం, కూర్చుంది గాని రా రా, ఇలా కూర్చో. ఏమైంది భాగ్యం? ఆరోగ్యం బాగాలేదా? ఒంటికి పడంది ఏమైనా తిన్నావా? అక్క, నాకు అసలు తిండే సహించడం లేదు. ఇంకా పండవి తింటవేంటి? ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నావు? అవును, ఇంట్లో ఎవరూ కనబడడం లేదు. వాసు ఎక్కడా? అక్క, నేను చేసిన పాపమే నన్ను ఒంటరి దాన్ని చేసింది. మా ఆయన చేయకూడని పనులు చేస్తుంటే నేను చూడాల్సి వచ్చిందక్క. ఆయన డ్రైనేజ్ పనులు చేస్తున్నాడు. అయ్యో, ఏమిటి భాగ్యం నువ్వు అనేది? మీ ఆయన అలాంటి పని చేస్తున్నాడా? అవునక్క, ఆయన అలాంటి పని చేస్తున్న విషయం ఎన్నాళ్ళు నాకు తెలీదు. ఈ రోజు నేను వాసుని వెతకడానికి వెళ్తుంటే డ్రైనేజీలు శుభ్రం చేస్తూ ఈయన కనపడ్డాడు. ఆయన అలా చూడగానే నా ప్రాణం విలవిల్లాడిపోయిందక్క. అరుగు మీద కూర్చొని రాజావారిలాగా దర్పంగా కూరరాగాలు తీస్తూ ఉండేవాడు. ఇప్పుడు చూడు, ఆయన పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతున్నానక్క. అక్క, మా సుఖ సంతోషాలన్నీ గోపితో పాటే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయాయి. వాడున్నప్పుడు చెమట పడితేనే చికాకు పడే మనిషి ఇప్పుడు ఈ పనులు చేయాల్సి వస్తుంది. ఆయన ఆ పని చేసిన డబ్బులతోనే కొన్నాళ్ళు తిన్నామని తెలియగానే నా కడుపులో దేవినట్టయింది. మనసు ముక్కలయిందక్క.